ఢిల్లీలో వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభానికి సిద్దమయ్యాయి. త్వరలో వందే భారత్ స్లీపర్ ట్రైన్ పట్టాలెక్కనుంది. మొదటి విడతలో గౌహతి, కోల్కతా అందుబాటులోకి రానుంది. ఇవాళ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో వందే భారత్ స్లీపర్ ట్రైన్ను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే ఇప్పటికే వందే భారత్ రైళ్లను భారత రైల్వే శాఖ తయారు చేస్తుంది. తాజాగా వందే భారత్ స్లీపర్ని సైతం కూడా కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెడుతుంది. కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక త్వరలో అందుబాటులోకి వందే భారత్ స్లీపర్ ట్రైన్ కూడా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం మనం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఉన్నాం. వందే భారత్ స్లీపర్ ట్రైన్ మీరు చూడొచ్చు. పూర్తిగా కూడా మన టెక్నాలజీతోని ఈ ట్రైన్ కూడా రూపొందించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇండియన్ రైల్వే ఏ విధంగా నూతనంగా ఈ స్లీపర్ ట్రైన్ కూడా తయారు చేసిందో చూడొచ్చు. ఇప్పటివరకు వందే భారత్ కార్ చైర్కి సంబంధించిన రైళ్లను మాత్రమే చూస్తాం. తాజాగా ఇక్కడ నుంచి ఇక స్లీపర్కి సంబంధించి స్లీపర్ రైలును ఏ విధంగా తయారు చేసిన అంశాన్ని కూడా చూడొచ్చు. మామూలు ట్రైన్ లాగే స్లీపర్ అత్యంత వేగంగా కూడా ఈ ట్రైన్ వెళ్తుందనేది కూడా భారత రైల్వే శాఖ కూడా ప్రకటన చేసింది. తాజాగా ఇండియన్ రైల్వేకి సంబంధించి పూర్తిగా కూడా ఈ ట్రైన్ని తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా అటు గౌహతి నుంచి కోల్కతా మధ్య కూడా ఇక ఈ వందే భారత్ స్లీపర్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి. పూర్తిగా మన టెక్నాలజీతో, ముఖ్యంగా ఇండియన్ టెక్నాలజీతోని ఈ రైలును తయారు చేసిన పరిస్థితి మనం కనుక్కుంది. దాదాపు థర్డ్ ఏసీ కావచ్చు, సెకండ్ ఏసీ కావచ్చు, అదేవిధంగా ఫస్ట్ ఏసీ, అదేవిధంగా స్లీపర్, మొత్తం 3 విభాగాల్లో కూడా ఈ ట్రైన్ని తయారు చేసిన పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఒకవైపు ట్రైన్లోకి వెళ్ళి కూడా దాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, డిజిటల్ టెక్నాలజీతోని నూతన టెక్నాలజీగా దీన్ని ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. దాదాపు చూడొచ్చు, పూర్తిగా కూడా ట్రైన్కి సంబంధించిన అంశంలో దాదాపు కోల్కతా, గౌహటిలో ఈ తొలి రైలును మధ్య అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ నెల 17వ తేదీన ప్రారంభమవుతున్న కూడా అధికారులు చెప్తున్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం మధ్య నడిచే ఈ రైలు టికెట్ ధరలు విమానం టికెట్ ధరల కంటే కూడా తక్కువగా ఉంటాయని కూడా ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ కూడా అంశాన్ని చెప్తుంది. మరోవైపు రాబోయే 10 నుంచి 20 రోజుల్లో కూడా రైలు అందుబాటులోకి రానుందని అశ్విని వైష్ణవ్ కూడా తెలపడం జరిగింది. ఇక 18-19 తేదీల్లో ప్రారంభోత్సవం ఉండొచ్చన్న అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నమాట. మరోవైపు రాబోయే 2 రోజుల్లో కూడా ప్రారంభోత్సవాల తేదీలను కూడా ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 6,000 నుంచి 8,000 ఖర్చు అవుతుందని కూడా మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. మరోవైపు స్లీపర్స్ కావచ్చు, దాదాపు థర్డ్ ఏసీలో టికెట్ ధర ఆహారంతో కలిపి సుమారు 2,300, సెకండ్ ఏసీ అయితే 3,000, ఫస్ట్ ఏసీ ధర 3,600 ఉంటుందని చెప్పొచ్చు. చూడొచ్చు, అత్యాధునికమైన టెక్నాలజీతోని ట్రైన్ని ఏ విధంగా తయారు చేశారో చూడొచ్చు. వందే భారత్కి సంబంధించిన స్లీపర్లో పూర్తిగా కూడా మంచి ఫెసిలిటీస్ కూడా కేంద్ర రైల్వే శాఖ కూడా తీసుకొచ్చిందని కూడా భారత రైల్వే శాఖ చెప్తుంది. ఎవరు కూడా ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా ఉండేందుకు కూడా కొత్తగా ఈ చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఇది వందే భారత్ స్లీపర్ యొక్క ప్రత్యేక ఆకర్షణగా ట్రైన్లో అనేక అంశాలు ప్రయాణికులను కూడా ఆకట్టుకోబోతున్నాయి. సుదీర్ఘమైన స్పేస్ కావచ్చు, ముఖ్యంగా ప్రయాణికులకు ట్రైన్లో జర్నీ చేస్తున్నాం లేదంటే ఫ్లైట్లో జర్నీ చేస్తున్నాం అనే విధంగా కూడా ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ పూర్తిగా కూడా మాడిఫై చేసి ఆ విధంగా మార్కెట్లోకి తీసుకురాబోతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా 60 నుంచి 70 ట్రైన్లను కూడా త్వరలో మార్కెట్లోకి తీసుకొస్తాం, ప్రజలకు మరింత ప్రయాణాలు అందిస్తామని కూడా రైల్వే శాఖ ప్రకటన చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ బాన్ థింగ్స్తో సతీష్, ఏబిఎన్